యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 29వ వాక్యం నుండి, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దులైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈ చోట సెలవిస్తున్న మాట ఏంటంటే, అక్కడ ప్రాకారాలకి పగుళ్ళు వచ్చాయట. బద్దలైన ప్రాకారాల్లో నిలుచటానికి ఎవడైనా ఉన్నాడా అని దేవుడు చాలా విచారించాడట. ఒక్కడు కనబడినందువల్ల నా క్రోధమును వారి మీద కుమ్మరిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ప్రాకారాలు ఏంటి, బద్దలు కావటం ఏంటి, బద్దలైన ప్రాకారాల మధ్యలో నిలిచేవాడు ఉండటం ఏమిటి అని ఒక ప్రశ్న మనం ఆలోచించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట ఇశ్రాయేలును ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. వారు తమ యొక్క పాపాన్ని బట్టి పాడైపోయారు. అయితే వారి కొరకు ప్రార్థించగలిగే వారు ఎవరైనా ఉన్నారా అని నేను ఎదురు చూశాను. అంటే వారి యొక్క రక్షణ ప్రాకారాలు బద్దలయ్యాయి. ఎప్పుడైతే పాపం చేస్తామో, ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ పాపం చేస్తాడో, ఖచ్చితంగా అతని యొక్క జీవితంలో అతని యొక్క పొగులు అనేది ఏర్పడుతుంది, బ్రీచ్ అనేది ఏర్పడుతుంది. అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసినప్పుడు అతని జీవితంలో అతను దేవునికి విరోధిగా మారే అవకాశం ఉంటుంది. అంటే సంపూర్ణంగా విరోధంగా మారకపోయినా కానీ రక్షణలో కొంత భాగాన్ని పోగొట్టుకున్నాడు కనుక ఒక పొగులు అనేది అతని యొక్క ఆత్మీయ జీవితంలో ఏర్పడే అవకాశం ఉంది. ఆత్మీయ జీవితంలో బలహీనత ఏర్పడే అవకాశం ఉంది. ఒక కుటుంబ వ్యవస్థ యొక్క ఆత్మీయ జీవితంలో బలహీనత ఏర్పడినప్పుడు, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో బలహీనత ఏర్పడినప్పుడు, లేదా ఒక దేశము, ఒక రాష్ట్రము, లేదా ఒక సంఘం యొక్క ఆత్మీయ జీవితంలో బలహీనత ఏర్పడినప్పుడు, ఆ సంఘము లోకంతో కాంప్రమైజ్ అయిపోతున్నప్పుడు, ఆ సంఘము లోకముతో ఆ పెద్ద మీకు మాకు తేడా ఏం లేదులే, అందరి దేవుళ్ళు ఒకటే అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు, అలా కాకుండా ఒక వ్యక్తి లోకంతో రాజీ పడుతూ దేవుణ్ణి సరిగా గణపరచలేనప్పుడు, ఒక కుటుంబం గణపరచలేనప్పుడు, వారి ఆత్మీయ జీవితాలను సరిచేయడానికి ఒక వ్యక్తి ఎవరైనా ప్రార్థన చేసేవాడు ఉన్నాడా సిన్సియర్గా అని దేవుడు చూస్తాడట. ఉదాహరణకి మీ సంఘంలో ఒక కుటుంబము ఆత్మీయంగా బలంగా ఉన్న కుటుంబం బలహీన పడుతుంది అనుకుందాం. ఆ కుటుంబం రకరకాలుగా దేవునికి అవిధేయులై ఆ కుటుంబం దెబ్బతినే సమయంలో ఆ కుటుంబం కొరకు ప్రార్థించే సేవకుడిగా గనక మీరుంటే, మీరు ఆ ఆత్మీయ బలహీనత మధ్యలో ఆ పగిలిపోయిన ప్రాకారం, ఆ బండ సందుల్లో మీరు నిలబడిన సేవకుడు అవుతారు. అలాగే మన కుటుంబంలో ఒక బలహీనత ద్వారా, ఎవరో ఒకరి బలహీనత ద్వారా కుటుంబం పాడైపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు, లేదా ఆ బలహీనత కుటుంబాన్ని పాడు చేస్తుందని మనకు తెలిసినప్పుడు, వెంటనే ఆ వ్యక్తి కొరకు ప్రార్థించే వారిగా మనం ఉంటే మనము ఆ బండ సందుల్లో నిలిచిన వారంగా మారగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ రోజున అలాంటి వారి కొరకు ఆ రోజున దేవుడు వెతికాడట. ఇశ్రాయేలీలలో ఎవరైనా ఇశ్రాయేలీల జాతి క్షేమం కొరకు, పాపం నుంచి వారు విడిపించబడాలని, వారికి క్షేమం కలగాలని, ఈ దుర్మార్గులైన వారి కొరకు ఎవరైనా ప్రార్థన చేసేవారు ఉన్నారా అని వెతికినప్పుడు ఒక్కడూ కనబడలేదంట దేవుడికి. ఇర్మియా భక్తుడు దేవుని దృష్టికి చాలలేదట. దానియేలు భక్తుడు కూడా దేవుని దృష్టికి చాలలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. మన సంఘాల్లో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, మన బంధువుల జీవితాల్లో కానీ, ఇంచుమించుగా మన వ్యక్తిగత జీవితంలో కానీ ఏ బలహీనత ఎదురైనప్పుడు కూడా, ఆత్మీయంగా మనం బలహీన పడినప్పుడు మరి గుర్తించి, మన పాపాన్ని, మన బలహీనతను గుర్తించి మనము నిలిచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగలిగే స్థితిలో మనం ఉన్నామా అనే ప్రశ్న ప్రభు మనకు వేసినప్పుడు, ఈ రోజున మన దగ్గర నుంచి రావాల్సిన ఆన్సర్ ఏంటంటే, ప్రభువా, నా కుటుంబం కొరకు బండ సందుల్లో నిలిచి ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా సంఘము కొరకు పగిలిపోయిన ఆ ప్రాకారం మధ్యలో నిలిచి ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నాను. నా సంఘ ఆత్మీయ బలహీనత నుంచి విడిపించబడి సంఘము ఆత్మీయంగా బలపడుట కొరకు ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. నా కుటుంబంలో వచ్చిన ఆ బలహీనత నుండి నా కుటుంబం విడిపించబడినట్లుగా, నా కుటుంబంలో ఎవరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని ఎవరైతే ఈ రోజున
ఆ యొక్క గ్యాప్ లో నిలబడటానికి సిద్ధంగా ఉంటారో అలాంటి వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి బండ సందుల్లో నిలబడగలిగే వ్యక్తుల కొరకు ప్రభు ఈ రోజు కూడా ఎదురు చూస్తున్నాడు. కుటుంబాలు పాడైపోతున్నా పట్టించుకొని ప్రార్థనా పరులను చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. సంఘాలు పాడైపోతున్నా పట్టించుకొని సంఘ విశ్వాసులు ఉన్నారు. సేవకులు పాడైపోతున్నా పట్టించుకొని పెద్ద పెద్ద సేవకులు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశం పాడైపోతున్నా, భయంకరమైన విగ్రహాలతో నశించిపోతున్న దేశం కొరకు ప్రార్థించే వారు కనుమరుగవుతున్నారు. రాష్ట్రం కొరకు, పట్టణం కొరకు ప్రార్థించే వారు కనబట్టలేదు. ఈ రోజున ప్రభు ప్రార్థించగలిగే వారి కొరకు ఎదుగుతున్నాడు. హృదయపూర్వకంగా ప్రార్థించి ఆ దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని ఆత్మీయంగా బలపరిచే స్థితిలోకి నడిపించే వారి కొరకు ప్రభు వెతుకుతున్నాడు. ఆ వెతికే సందర్భంలో ఈ యొక్క మీటింగ్ లో ఉన్న మనం అలాంటి ప్రార్థన చేసే యోధులుగా మనం ఉన్నామా అని ఈ రోజున ప్రభు ప్రశ్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజున ఇశ్రాయేలీల మధ్యలో ఒక్కడు కూడా ఆ ప్రాకారాల, బద్దలైన ప్రాకారాల మధ్యలో బండ సందుల్లో నిలబడటానికి ఒక్కడు కూడా అర్హుడు కనపడలేదట. అంటే విజ్ఞాపన ప్రార్థన చేసే ఒక వ్యక్తి కూడా కనపడలేదట. ప్రభువా వీరిని క్షమించు, ప్రభువా వీరిని కనికరించు, నీ ఉగ్రత వీరి మీదకి రానివద్దు ప్రభువా, సహాయం చేయనైనా, వీరి బలహీనతలు క్షమించమని ఒక వ్యక్తి కొరకు, ఒక కుటుంబం కొరకు, ఒక సంఘం కొరకు ప్రార్థించే ఒక్క వ్యక్తి కూడా ప్రభు కనపడలేదంటండి. ఈ రోజున ప్రభు మనల్ని కూడా అడుగుతున్నాడు, మన కుటుంబం కొరకు హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవారిగా మనం ఉన్నామా? మన సంఘం కొరకు హృదయపూర్వకంగా ప్రార్థన చేసే సేవకుడిగా మనం ఉన్నామా? మన కుటుంబం కొరకే ప్రార్థన చేయని వాళ్ళం మన సంఘానికి కొరకు ఏం ప్రార్థన చేస్తాం? ఈ రోజున సంఘాన్ని అమితంగా ప్రేమించలేని దైవ సేవకులు ఉండటం శోచనీయం, బాధాకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సంఘము కొరకే ప్రార్థించలేని వాడు రాష్ట్రం కొరకు ఏం ప్రార్థన చేయగలుగుతాడు? దేశం కొరకు ఏం ప్రార్థన చేయగలుగుతాడు? ఈ రోజున ప్రభు మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. మనము మన కుటుంబాల కొరకు, మన వ్యక్తిగత జీవితాల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థించే ప్రార్థన యోధులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రోజున ఎవరైతే ఆ గ్యాప్ లో నిలబడగలిగేవారు, ధైర్యంగా నిలబడగలిగితే ప్రభు అంటున్నాడు, మీ మొర నేను ఆలకిస్తాను. అలాగా నిలబడిన వారు పరిశుద్ధ గ్రంథంలో నాకు ముగ్గురే కనబడ్డారని ప్రభు చెప్తున్నాడు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వాక్యంలో మీరు చూస్తే, ఆ కోరహు, దాతాను, అతని యొక్క స్నేహితులు అందరూ కలిసి కోరహు యొక్క ఆ కుమారుల యొక్క ఆ స్నేహితులు అందరూ కలిసి 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో మనం చూస్తే, మోషేకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు, మరి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. అనేకులు నశించిపోతున్న సమయంలో ధూపార్తిని చేతపట్టుకొని అహరోను, ప్రియమైన దేవుని బిడ్డలరా, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడినట్లుగా మనం చూడొచ్చు. ప్రభువా, నీ ఉగ్రత వల్ల ఇంతమంది నశించిపోయారు, ఇక మీదట ఒక్కరు కూడా నశించకుండా సహాయం చేయండి అని చెప్పి అహరోను ధూపార్తిని చేతపట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుని ఉగ్రత ఆగినట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 58వ వాక్యంలో దేవుని ఉగ్రత అహరోను చనిపోయిన వారికి బతికున్న వారికి మధ్య నిలబడుట ద్వారా ఇక అనేకులు చనిపోకుండా దేవుని ఉగ్రత ఆగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి చచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలబడ్డప్పుడు, ప్రభువా, ఇంక నీ ఉగ్రత వల్ల ఎవరు చావకూడదు, సహాయం చేయండి, తిరుగుబాటు చేసిన వారందరినీ క్షమించండి, ఇదిగో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని ధూపార్తిని చేతపట్టుకొని ప్రభు సన్నిధిలో విలపించినప్పుడు, ప్రార్థించినప్పుడు మరొక్క మరణం కూడా జరగకుండా, ప్రభు ఎవరిని కూడా మరణానికి గురి చేయకుండా అక్కడితో ఆయన ఉగ్రతను ఆపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే అహరోను గనక చనిపోయిన వారికి బతికిన వారికి మధ్య గనక నిలిచి ఉండకపోతే, ఆ గ్యాప్ లో నిలిచి ఉండకపోతే, ఇంక అనేక మంది ఇశ్రాయేలీలు సంహారానికి అప్పగింపబడేవారు. ఈ రోజున మన కుటుంబాలైనా సంఘాలైనా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బంధువులైనా స్నేహితులైనా అనేకులు నశించి
ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య నరకాగ్నికి వారసులు అవుతున్నారు. వారి కొరకు అహరోను వలె ధూపార్తిని చేత పట్టుకుని ప్రార్థించేవారిగా మనం ఉన్నామా? ఈరోజు ధూపార్తిని చేత పట్టుకోవడం అంటే అర్థమేంటి తెలుసండి? కన్నీటితో విజ్ఞాపన చేయగలిగే వారిగా మనం ఉన్నామా? ప్రభువా, వారు నశించి నాశనానికి వెళ్తున్నారయ్యా, వారు తెలియక పాపం చేస్తున్నారు, క్షమించండి, వారిని రక్షణ దయచేయండి ప్రభువా, వారిని ఏ విధం చేతనైనా మార్చండి అయ్యా, మూర్ఖమైన వక్ర జనాంగం అయ్యా, దయతో నా బంధువులను మార్చండి, నా స్నేహితులను మార్చండి, నా బంధువులను మార్చండి ప్రభువా, తండ్రి నా సంఘాన్ని బలపరచండి ప్రభువా, నా కుటుంబంలో బలహీనులైన వారిని మార్చండి ప్రభు అని ప్రార్థన చేసే ప్రార్థన యోధులుగా మనం ఉన్నామని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. అహరోను ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ చోట ఆ గ్యాప్ లో నిలబడినందువల్ల దేవుడు సంహారాన్ని ఆపాడు. ఇంకెవరూ చనిపోకుండా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే ఒక వ్యక్తి ఆ బద్దలైన ఆ ప్రాకారాల మధ్యలో నిలబడ్డాడు. వారి యొక్క అవిధేయత, వారు మోషేకు వ్యతిరేకంగా సనిగిన సనుగులు, అహరోనుకు వ్యతిరేకంగా సనిగిన సనుగులు పాపమైనప్పటికీ కూడా, ఆ సనిగిన సనుగుల వల్ల కొందరు చనిపోయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అనేక మంది చనిపోకుండా ఎవరైతే తన మీద సనిగారో ఆ దైవజనుడే చనిపోయిన వారికి బతికున్న వారికి మధ్య నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నన్ను తిట్టారు కదా, నేనెందుకు ప్రార్థన చేయాలనుకోలేదండి. ఏమాత్రం వారి మీద పగ పెంచుకోకుండా, వారి మీద కోపపడకుండా వారు బ్రతకాలని దైవజనుడు పోరాడాడు. దేవుడు ఆ దైవజనుడి ప్రార్థన ఆలకించాడు. అనేకులు సంహరించబడకుండా కాపాడాడు. గాడ్స్ ర్యాత్ అనేది స్టాప్ అయిపోయింది 16:58 మీరు చూసినట్టయితే. రెండో వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయంలో మీకు బాగా తెలుసు, మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి పర్వతం మీదకి ఎక్కినప్పుడు మోషే ఎంతసేపటికి తిరిగి రానందువల్ల వాళ్ళు ఎదురు చూశారు. అహరోను వాళ్ళతోనే ఉన్నాడు. వాళ్ళకి ఐగుప్తు దేశంలో ఎద్దుని పూజించడం వాళ్ళకి అలవాటు. ఏమంటే వాళ్ళు జంతువుల్ని పూజిస్తారు. పైగా వారికి ఆవు, ఎద్దు వారికి చాలా ఇష్టమైన దేవుడు, దేవతలు వారికి. ఈ అలవాట్లన్నీ కూడా ఇశ్రాయేలీలు చూశారు. ఏమైనా దేవుని బిడ్డలరా, ఇశ్రాయేలీ ప్రజలు అడిగారు, మోషే ఏమైపోయాడయ్యా? మోషే లేడు కదా, మోషే లేకపోతే దేవుడు కూడా లేనట్టే కదా, కాబట్టి ఎంతకాలం మమ్మల్ని వెయిట్ చేయమంటావు? మన కొరకు ఒక దేవుణ్ణి తయారు చేయి, మనల్ని నడిపించే ఒక దేవుణ్ణి మనమే తయారు చేసుకుందాం అన్నారు ఇశ్రాయేలీలు. దానికి మరి అహరోను, మోషే యొక్క అన్న అయిన అహరోను కూడా దానికి సమ్మతించి మీ దగ్గరున్న బంగారు ఉంగరాలు, చెవు కమ్మలు అన్ని తెచ్చి ఇమ్మన్నాడు. వాటన్నిటినీ ఒక మూసలో పోస్తే ఒక దూడ తయారైంది, ఒక కాఫ్ తయారైంది, ఒక ఆవు దూడ తయారైంది. ఇక ఇశ్రాయేలీలు అందరూ కూడా శుభ్రంగా తాగి గెంతుతూ, ఇదే మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి ఇక్కడికి నడిపించిన దేవుడు, ఐగుప్తు దేశం నుంచి ఇక్కడికి నడిపించిన యెహోవా దేవుడు ఈ దూడే అని చెప్పి దూడను ఘనపరచడం ప్రారంభించారు. గంతులు వేస్తూ ఎగురుతూ, ఏమండి మమ్మల్ని ఎర్ర సముద్రాన్ని పాయలు చేయించిన వాడు, మారా నీటిని మధురంగా మార్చిన వాడు, ఏమండి బండలో నుండి నీళ్ళు ఇచ్చిన వాడు, ఏమండి పరలోక ఆహారాన్ని కురిపించిన వాడు ఇతడే అని చెప్పి ఆ దూడ బొమ్మని, విగ్రహాన్ని పట్టుకొని యెహోవా దేవుడిగా భావించి ఎగరటం మొదలు పెట్టారండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇశ్రాయేలీలు బుద్ధిహీనులు అయినప్పటికీ కూడా అహరోను కూడా ఈ చోట బుద్ధిహీనుడు అయినట్లుగా మనం చూడగలం. ఈ రోజున ఎవరు ఏ విధంగా బుద్ధిహీనులుగా మారతారో మనకు అర్థం కాదండి. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి. కొంచెము బుద్ధిహీనత కూడా, ప్రియమైన దేవుని బిడ్డలరా, కొంచెము బుద్ధిహీనత కూడా, ఏమండి బుక్కావు అనే తైలంలో ఒక ఈగ పడితే ఏ విధంగా ఆ చెడు కంపు కొడుతుందో ఆ విధంగా కొంచెము బుద్ధిహీనత కూడా మనకి చెడ్డ పేరు తీసుకొస్తుంది. అందుకని ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నాలో ఏమన్నా బుద్ధిహీనత ఉంటే నన్ను క్షమించు నాయన, నా మాటల్లో నా ప్రవర్తనలో ఎక్కడైనా లోపం ఉంటే క్షమించమని ప్రతిరోజు కూడా మన మాటలు మన ప్రవర్తన సరి చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా బుద్ధిహీనులు కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. మనల్ని బుద్ధిహీనులు కాకుండా చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రభువా నీ జ్ఞానం నాకు దయచేయి నాయనా, నీ వివేకం నాకు దయచేయి ప్రభువా, నాకేమి తెలియదు, నేను ఎక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాదు, నేను మూర్ఖుడిని ప్రభువా, నన్ను క్షమించి నన్ను మాట నేర్పరిగా చేయండి ప్రభువా, సమయోచితమైన మాటలు నా నోట ఉంచండి ప్రభువా అని
ఇర్మియా ఏ విధంగా నేను బాలుడను ప్రభువా, నేను నీ సేవ చేయలేను అన్నాడు. అయితే నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను ఇర్మియా, నువ్వు ప్రకటించమన్నాడు దేవుడు. ఎప్పుడైతే ప్రభువా నాకు మాట్లాడటం రాదు, నాకు సహాయం చేయమని మనం ప్రభువుని అడుగుతామో ఖచ్చితంగా మన నోటిని ఆయన నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరైతే నాకు అంతా తెలుసు అనుకుంటారో ఏమైనా దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒక రోజున ఎంటీ అయిపోతారు, ఖాళీ అయిపోతారు. ఇక వాక్యం చెప్పడానికి ఏం ఉండదు. బైబిల్ తిరిగేస్తుంటారు కానీ ఏ వాక్యం చెప్పాలో కూడా అర్థం కాదు. చాలా మందిని నేను గమనిస్తుంటాను. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి నాకేం తెలియదు ప్రభా, బుద్ధిహీనుణ్ణి, నాకు రెఫరెన్స్లు కూడా గుర్తుండట్లేదు ప్రభా, నిజంగా నాకు రెఫరెన్స్లు గుర్తుండవు, నాకు రెఫరెన్స్లు కూడా గుర్తుండట్లేదు ప్రభా, ఎన్నిసార్లు ఆ వాక్యం చదివినా మళ్ళీ కొత్తగానే ఉంటుంది, నాకు సహాయం చేయమని దేవరాత్రాలు నేను అడిగినప్పుడు దేవుడు కొన్ని మాటలు నా నోట ఉంచి మీతో పలికేటట్లుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో విగ్రహారాధన చూశారు. ఎప్పుడైతే మోషే తిరిగి రాలేదో ఆ పర్వతానికి వెళ్ళి అప్పటికి వీళ్ళకి ఒక ఛాన్స్ దొరికింది. ఐగుప్తీయులు పూజించిన విగ్రహం లాంటి ఒక విగ్రహాన్ని చేసుకోవాలనే ఆశ వాళ్ళ మనసులో కలిగింది. దానికి అహరోను కూడా సమ్మతించాడు. అహరోను కూడా చూడండి, మీ బంగారాన్ని అంతా తేండి అన్నాడు. అంటే అహరోను మైండ్ లో కూడా ఐగుప్తు ఎద్దులను ఆరాధించే ఆరాధన, ఐగుప్తులో ఆరాధన అహరోను మైండ్ లో కూడా ఉంది. చూడండి, ఒక ఐగుప్తు దేశం ఇశ్రాయేలుని ఎంతగా ప్రభావితం చేసిందో చూడండి. నీ దేవుడని యెహోవాను తప్ప మరి దేనిని ఆరాధించకూడదు, ఏ ప్రతిమని కూడా నువ్వు ఆరాధించకూడదు. పైన ఆకాశంలో కానీ కింద భూమి మీద కానీ భూమి కింద కానీ ఏ ప్రతిమకు నువ్వు దండం పెట్టకూడదు. ఇది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. కానీ ఆజ్ఞలు ఏమి వారికి గుర్తు రాలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆజ్ఞలన్నీ మర్చిపోయారు, యెహోవా దేవుణ్ణి మర్చిపోయారు. ఒక విగ్రహాన్ని చేసుకొని ఈయనే మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడిని ఆరాధించడం ప్రారంభించారు. ఆ సమయంలోనే ప్రియమైన దేవుని బిడ్డలరా, మోషే పర్వతాన్ని దిగి వచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఆ దిగి వస్తూ వీళ్ళు చేస్తున్న ఆర్భాటాన్ని గమనించాడు. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నేను సర్వనాశనం చేస్తానంటాడు. ఎందుకంటే నాకు రావాల్సిన మహిమని ఒక బంగారు బొమ్మకి ఇస్తున్నారు, ఈ నా జనులు నేను సహించలేను, వీరిని సంహరిస్తానంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 32 అధ్యాయం 11వ వాక్యంలో మోషే వారి కొరకు విజ్ఞాపన చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 11-12 వాక్యాల్లో మోషే, యెహోవా అరణ్యంలోకి ఐగుప్తు దేశం నుంచి ఇక్కడి దాకా నీ ప్రజలను తీసుకొచ్చి ఈ అరణ్యంలో సంహరిస్తావా ప్రభువా? నీ నామ ఘనత నిమిత్తం ఈ ప్రజల్ని రక్షించు, ఈ ప్రజల్ని క్షమించు. ఈ ప్రజలు వాళ్ళ ప్రాకారాలు పాడు చేసుకున్న మాట నిజమే. నువ్వు ఇంత నడిపించిన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఆశ్చర్యకార్యాన్ని చూసి కూడా, మారా నీటిని మధురంగా చేసిన ఆశ్చర్యకార్యాన్ని చూసి కూడా, బండలో నుంచి నీళ్ళు ఇచ్చిన నిన్ను చూసి కూడా, ఇన్ని సంవత్సరాలు నడిచినా వాళ్ళు వస్త్రాలు ఏమాత్రం పాతగిలకుండా చేస్తున్న నిన్ను చూసి కూడా నీ మహిమను ఒక బంగారు బొమ్మకి ఇచ్చారయ్యా. మూర్ఖులే, దుర్మార్గులే, దయతో క్షమించు, దయతో క్షమించు, దయతో క్షమించు. చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఏమనుకుంటాయ్యా, దేవుడు ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తు దేశం నుంచి లక్షల మంది ప్రజలు తీసుకుపోయాడు, అరణ్యంలో వారిని సంహరించాడని చెప్పుకుంటారయ్యా. నీ నామానికి అవమానం కలగకూడదు, ఈ ప్రజలు చావకూడదు ప్రభువా, సహాయం చేయమని మోషే అక్కడ నిలిచి ప్రార్థన చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దయా కనికరం కొరకు మొరపెట్టాడు, క్షమాపణ కొరకు మొరపెట్టాడు. అప్పటికే తెగులు పుట్టింది ఇశ్రాయేలీల్లో. ఎప్పుడైతే మోషే ప్రార్థిస్తూ 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 ఉన్నాడో ఆ తెగులు దేవుడు ఆపాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మోషే ప్రార్థించకపోతే లక్షల మంది ఇశ్రాయేలీలు ఆ అరణ్యంలో సంహరించబడి ఉండేవాళ్ళు. ఏ సహోదరి సహోదరుడు, ఈ రోజున మన బంధువులు ఎంతో మంది ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకోలేక నశించిపోతున్నారు. తెలుసుకున్న వాళ్ళు కూడా నమ్మకంగా లేకుండా నశించిపోతున్నారు. మన స్నేహితులు, మన చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మంది నశించిపోతున్నారు. ఈ రోజున వారి కొరకు ఒక నిమిషమైనా ప్రార్థన చేసే, మోషే లాంటి ప్రార్థన చేసే ప్రార్థనా పరులుగా మనం ఉన్నామా? ఆ బద్దలైన ప్రాకారాల్లో నిలబడే వ్యక్తులుగా మనం ఉన్నామా? మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా ఉన్నామా మనం? దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేశాడండి.
దేవా, నీ దయను చూపించు, నీ దయ మా మీదకి రానిమ్ము, నువ్వు సంహరించొద్దయ్యా, తెగులు ఆపండి ప్రభువా, ప్రజలు నశించిపోతున్నారు, సహాయం చేయండి అని మొరపెట్టాడండి. మోషే ప్రార్థన ఆలకించి దేవుడు క్షమించి ఆ తెగులు ఆపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో వ్యక్తిని కూడా మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 27 అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా పట్టణానికి పౌలు గారు ఆయనతో పాటుగా ఇంచుమించుకు 275 మంది ప్రయాణికులు ఒక షిప్ లో ప్రయాణం చేస్తున్నారు. పౌలు గారిని బంధించి తీసుకోబోతున్నారు నీరో చక్రవర్తి ఎదుటి నిలబెట్టడానికి, సాక్ష్యం చెప్పడం కోసం. యేసుక్రీస్తును ప్రకటించాడనే కారణం చేత ఏమండి పౌలు గారిని శిక్షించాలని, పౌలు గారు నేను నీరో చక్రవర్తి ఎదుట మాట్లాడతానన్నాడు, నా సాక్ష్యం చెప్తాను, ఇక్కడ నేను యూదా దేశంలో కానీ కైసరేయలో కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు కోర్టులో నిలబడి నా సాక్ష్యం చెప్పినా మీకు అర్థం కావట్లేదు, నేను రోమా పౌరుణ్ణి, నేను చెప్పాలనుకుంది ఏదో రోమాలోని కైసరి ఎదుటినే చెప్పుకుంటానన్నాడండి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారిని విచారించి 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 చివరికి ఒక ఓడ ఎక్కించి రోమా పట్టణానికి పంపిస్తున్నారు. ఇక్కడ పరిపాలన గవర్నరు పెద్దలందరూ కలిసి పంపిస్తున్నారు. ఆ 27 అధ్యాయంలో వాళ్ళు సముద్రంలో వెళ్తుండగా ఆ ఓడకి పెద్ద తుఫాను చెలరేగి ఓడ బద్దలైపోయే పరిస్థితి ఏర్పడిందండి. ఓడ బద్దలైపోయే పరిస్థితి ఏర్పడింది. పెద్ద తుఫాన్లు, పెనుగాళ్ళు, ఓడ బద్దలైపోయే పరిస్థితి ఏర్పడింది. ఓడలో ఉన్న ధాన్యం అంతా సముద్రంలో పారబోశారు. అయినా కానీ తుఫాన్ ఆగలేదు. ఓడ పగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో ఒకే ఒక్కడు ఆయన పేరు పౌలు గారు. ఆయన ఓడలో ఉన్న వారందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడండి, ఇంటర్సెసరీ ప్రేయర్ చేస్తున్నాడండి. ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ దెమ్ అండి. 275 మంది, తనతో పాటు 275 మంది అందరి కొరకు కూడా విజ్ఞాపన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, నీవు రోమా పట్టణానికి నన్ను వెళ్తావని చెప్పావు కదా ప్రభువా. 23వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో పౌలు గారికి దేవదూత సెలవిచ్చారు, పౌలా కంగారు పడొద్దు, నువ్వు రోమా కైసరి ఎదుటి నిలబడతావని చెప్పారు కదా ప్రభువా. ఇదిగో రోమా వెళ్లే మార్గంలో నేనున్నాను, ఈ ఓడ తుఫాన్లో పగిలిపోయేటట్టుగా ఉంది, నేను మాత్రమే కాదు నాతో కలిసి 275 మంది నశించిపోబోతున్నాం ప్రభువా. ఈ నశించిపోబోయే వారి కొరకు నీ సన్నిధిలో నేను విజ్ఞాపన చేస్తున్నాను, ఏ విధము చేతనైనను తుఫానును ఆపండి, ఈ 275 మందిని నాతో సహా మరణం నుండి కాపాడండి. అక్కడ ప్రార్థన రాయలేదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ విధంగా ఆయన ప్రార్థన చేయబట్టే ఒక దేవదూత, ఆ 27 అధ్యాయం 14 నుండి 21 వాక్యాలు మీరు చదువుకుంటే, ఒక దేవదూత పౌలు గారికి దర్శనమిచ్చినట్లుగా పౌలు గారు చెప్తున్నాడు, అయ్యలారా మీరు భయపడకండి, రాత్రి స్వప్నమందు ప్రభు నాతో మాట్లాడాడు, నీవు ఖచ్చితంగా కైసరి ఎదుటి నిలబడతావు పౌలా, నువ్వు పొరపాటును మరణించవు, నువ్వు మాత్రమే కాదు ఈ తుఫాను వల్ల నీతో ఉన్న 275 మందిలో ఎవ్వరు కూడా మరణించరు, ఎవరి తల వెంట్రుకు కూడా నేల రాలదు, ఇది నేను నీకు హామీ ఇస్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తున్నావు గనక ఇదిగో ఇది నా వాగ్దానం అని చెప్పాడయ్యా, దయచేసి మీరు భయపడకుండా మీరు భోజనం చేయండి అని పౌలు ధైర్యపరిచినట్లుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ఓడలో ఉన్న వారందరినీ కూడా పౌలు గారి చేతికి దేవుడు అప్పగించారు. ఒక్కరి తల వెంట్రుకు కూడా నేల రాలేదు, ఒక్కరు కూడా మరణించలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాగ్దానం చేసిన దేవుడు పౌలు గారిని నీరో చక్రవర్తి ఎదుట సాక్షిగా నిలబెట్టాడు. 2 సంవత్సరాలు రోమా పట్టణంలో పౌలు గారు ఉండి అద్దె ఇంట ఉండి సువార్త ప్రకటిస్తూ రాజ సైనికుల్లో కూడా అనేక మందిని రక్షణలోకి నడిపించారు. ఆ తర్వాత నీరో చక్రవర్తి చేత చంపబడ్డ మాట కూడా వాస్తవమే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని ఆ ఓడలో ఒకే ఒక్కడు, ఆ ఓడ అందరిలో కూడా అందరూ భయపడి భయకంపితులైపోతుంటే కనీసం పౌలు గారితో ప్రయాణిస్తున్న సువార్తికుడైన లూకా అంటున్నాడు, మేము బ్రతుకుదామన్న ఆశ మాకేమాత్రము లేకపోయిన అంటున్నాడు. మేము బ్రతుకుతామన్న ఆశ మాకేమాత్రం లేదు. లూకా కూడా ప్రార్థన చేయలేకపోయాడు. లూకా కూడా గడగడ వణుకుతున్నాడు. పౌలుతో ఉన్న మిగిలిన వారు గడగడగడ వణుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరి ధైర్యము చెడిపోయిందండి. కానీ ఒకే ఒక్కడు ధైర్యం చెడకుండా, ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా, ఎవరేమన్నా గాని
నిన్ను విడిచిపోనయ్యా. ఒకే ఒక తీర్మానంతో, ప్రభువా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, సహాయం చేయమని ఒకే ఒక్కడు తన కొరకు మాత్రమే కాదు, ఓడలో ఉన్న వారందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడండి. అందుకే మనం ప్రతి శనివారం కూడా విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా ఒక 20 నిమిషాల సాక్ష్యానికి టైం ఇద్దాం. మిగిలిన సమయం అంతా ఒక వ్యక్తి ఒక ఇద్దరు కొరకు మాత్రమే ప్రార్థన చేస్తాడు, వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తాడు. మీ ప్రార్థన అవసరాలు దయతో నాకు తెలియజేయండి. మీ అనారోగ్యాలు కానీ, మీ పిల్లల సమస్యలు కానీ, పిల్లల చదువులు కానీ తప్పనిసరిగా తెలియజేయండి. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. మనం ఎంత సమయం ఉంటే అంత సమయం విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. 20 నిమిషాలు మాత్రమే సాక్ష్యానికి టైం ఇద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ విజ్ఞాపన ప్రార్థన పౌలు చేసిన ఆ ఓడలో, ఆ భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎవరైనా చేయగలరండి? నేనైతే చేయలేను, మనం ఎవరూ చేయలేం. కానీ ఆయన చేయగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఆయనకు వాగ్దానం ఉంది. నీవు రోమాలో కైసరి ఎదురు నిలబడతావు, వాగ్దానం తీసుకున్నాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేశాడండి. భయంకరమైన తుఫాన్లో కూడా షిప్ లో ఉండి, నువ్వు ఇలా వాగ్దానం చేసావు కదా ప్రభువా, ఇలా తుఫాన్ వస్తుంది ఏంటి? నీవు వాగ్దానం నెరవేర్చే దేవుడు కదా, నేను నశించిపోవటం అనేది జరగదు కదా, నేను ఎలాగూ నశించిపోను, నాకు తెలుసు, నేను ఎలా చావను, కానీ నాతో పాటు ఈ ఓడలో ఉన్న 274 మంది కూడా చావకూడదు. ఇదండి పౌలు గారి ప్రార్థన. ఈ రోజున మనం దేవుడిని నమ్ముకున్నాం, మనకు దేవుడు ఒక ధైర్యం ఇచ్చాడు. మనం ఏమని ప్రార్థన చేయాలో తెలుసండి? మన వారి కొరకే కాదు, మన స్నేహితుల కొరకు, బంధువుల కొరకు కూడా, ప్రభువా నాకు నిత్య రాజ్యం వాగ్దానం చేశావు, నాకు మాత్రమే కాదు నా బంధువులు కూడా అనేక మంది రక్షింపబడి నీ నిత్య రాజ్యానికి వారసులు కావాలి ప్రభువా. ఈ విధమైన ప్రార్థన చేయగలిగే ప్రార్థన యోధులుగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, వీరు చేసిన ఈ 3 భక్తులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, వారి ప్రార్థనలకు జవాబు దయచేశాడు. ఈ రోజున అపోస్తల కార్యాల్లో మీరు చూస్తే, పేతురు చెరసాలలో ఉంటే సంఘము పేతురు కొరకు ప్రార్థన చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, అక్కడ నిలబడింది ఎవరో తెలుసండి? విజ్ఞాపన కర్తలు ఎవరో తెలుసు? సంఘం. ఈ రోజున దైవ సేవకుల కొరకు సంఘం ప్రార్థన చేస్తే ఆ సంఘానికి బహు ఆశీర్వాదం, ఆ దైవ సేవకుడికి బహు క్షేమం. ఈరోజు చాలా మంది దైవ సేవకులు మేము ప్రార్థన చేసుకుంటాం, మేము ప్రార్థనా పరులం, వీడెవరు చేయకపోయినా పర్లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. లేదండి, సంఘము ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ రోజున మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయమని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకం కోరుకుంటున్నాను. నా కొరకే కాదు, నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కారణం, మీ ప్రార్థన శక్తివంతమైనదై నన్ను బహుబలంగా ప్రభు సేవలో ఇంకా వాడుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజున పేతురు చెరసాలలో ఉంటే సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేశారండి. అపోస్తల కార్యాల్లో మీరు గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలరా, సంఘ ప్రార్థన ఆలకించిన దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. పేతురు చెరసాల నుంచి విడిపించాడండి. వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఖ్యలు తెగిపడిపోయాయి. పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎక్కడైతే అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేస్తుందో ఆ సంఘానికే పేతురు తిరిగి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ప్రార్థనా యోధుల్ని సంఘంలో మనం తయారు చేయగలగాలి. రిక్వెస్ట్ చేయాలండి, అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి అని. సంఘంలో ప్రతి విశ్వాసతో కూడా ఏ సేవకుడైతే ధీరుడై చెప్పగలుగుతాడో ఆ సేవకుడు బలంగా సేవ చేయగలుగుతాడు. గర్విష్టిగా నువ్వు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అనే ఆలోచనతో ఏ సేవకుడు ఉంటాడో అతను సేవ చేయలేడండి. అతని సంఘం ఎదగదండి, ఎదగదు. దేన మనసుతో, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నేను ఇంకా మంచి సేవ చేసేటట్లుగా అని ఏ సేవకుడైతే వినయంతో సంఘానికి చెప్పుకుంటాడో ఆ సంఘము వర్ధిల్లుతుంది. ఆ సేవకుడు గొప్ప సేవ చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సహోదరి సహోదరుడా, మోషే గాని, అహరోను గాని, పౌలు గారు గాని, ఈ 3 కూడా అక్కడ ఉన్న వాళ్ళని ఏమాత్రం క్రిటిసైజ్ చేయలే, విమర్శించలా. అక్కడ ఉన్న వాళ్ళని శపించలా. ఇదిగో మీ వల్లే ఈ శాపం వచ్చింది, మీ వల్లనే ఈ తెగులు వచ్చింది అని వాళ్ళు ఏమనలా. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డల సంహారం ప్రారంభమైందో మారు మాట్లాడకుండా అహరోను దుపాతి చేత పట్టుకొని దేవుని సన్నిధిలో చనిపోయిన వారికి, బతికిన వారికి మధ్య నిలిచి ఏడవటం ప్రారంభించాడు, ప్రభువా సంహార నాపమని. అంతేగాని ఎవరిని శపించలేదండి ఆయన. అంతేకాకుండా మోషే ఎప్పుడైతే తెగులు ప్రారంభమైందో
ప్రభువా క్షమించు క్షమించు దయ చూపించని ప్రార్థన చేశాడే గాని దుర్మార్గురాలా ఇలా ఎందుకు చేశారా అని అడగలేదండి. ప్రార్థించాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు గారు కూడా ప్రార్థన చేశారండి. పిరికోళ్ళారా ఎందుకు భయపడుతున్నారు, బుద్ధి లేదా మీకు, యేసు ప్రభువుని నమ్ముకోండి ఇప్పుడే అని ఏం ప్రసంగం చేయలా, వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన బాధ్యత ఏంటి తెలుసండి, ఎవరు దేవుని నమ్మినా నమ్మకపోయినా, ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నా మన బాధ్యత మనం ప్రభువును గూర్చి వీలైనంత వరకు చెప్పగలగాలి. విత్ లవ్ అండ్ కంపాషన్ వారి కొరకు ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు మారినా మారకపోయినా వారి కొరకు ప్రార్థించడం మాత్రం ఆపకూడదు. అది పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, కుటుంబమైనా, సంఘమైనా, ఒక సంఘానికి వచ్చే ఒక విశ్వాస అయినా, అతడు మారినా మారకపోయినా అతని కొరకు ప్రార్థించడం ఆపకూడదు. వీడు మారడు, వీడి కొరకు నేను ప్రార్థన చేయను అనకూడదు. మనం చేసే విజ్ఞాపన ప్రార్థన ఏదో ఒక రోజు ప్రభు ఆలకించి తప్పనిసరిగా ఆ ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు యొక్క జీవితంలో కూడా 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో తన స్నేహితులందరూ అతని రాళ్లతో కొట్టి చంపబోతున్నా దావీదు మాత్రం మోకరించి దేవుని సన్నిధిలో విచారణ చేశాడండి. తన స్నేహితులందరూ దుఃఖపడుతున్నారు తమ కుటుంబాలు పాడైపోయినందుకు. దావీదు కుటుంబం కూడా పాడైపోయింది, కానీ దావీదు ఏమాత్రం దుఃఖపల్లా. ఏమండి, తన కొరకు మాత్రమే కాదు, తన స్నేహితుల కుటుంబాల కొరకు కూడా కన్నీటితో ప్రార్థించడం మొదలు పెట్టాడండి. అప్పుడు దేవుడు దర్శనం ఇచ్చి అంటున్నాడు, వెళ్ళు అమాలేకీయులను తరుము, నీకు విజయం ఇస్తానని చెప్పాడు. దావీదు వెళ్ళాడు, అమాలేకీయుల్ని తరిమాడు, విజయం సాధించాడు. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి దావీదు తెచ్చుకోగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున అలాంటి ప్రార్థనా యోధులుగా కుటుంబాల కొరకు, పిల్లల కొరకు, సంఘాల కొరకు ప్రార్థించే ప్రార్థనా యోధులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఆ గ్యాప్ లో ఎక్కడ బలహీనత ఉందో అక్కడ మనం నిలిచి ప్రార్థించే వారిగా ఉండాలి. అంతేగాని వీడంతే దుర్మార్గుడు, వీడిలా అయిపోవలసిందే అని పొరపాటును కూడా ఎవరి గురించి మనం మాట్లాడకూడదు. చాలా బలహీనులు ఉంటారు, వారందరి కొరకు కూడా కన్నీటితో ప్రార్థన చేసే సేవకుడిగా, విశ్వాసిగా, ప్రార్థన యోధుడిగా మీరు నేను ఉండాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతున్నాడు. ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభువా ఆ గ్యాప్ లో నిలబట్టాను, నేను సిద్ధంగా ఉన్నాను, నాకు సహాయం చేయండి ప్రభువా, నన్ను ప్రార్థన యోధుడిగా మార్చండి, నాకు సహాయం చేయండి, నా ప్రార్థన ఆలకించండి, నన్ను పరిశుద్ధపరచండి, నా కుటుంబం కొరకు, సంఘం కొరకు, నా బంధువుల కొరకు నేను ప్రార్థిస్తానని ఈ రోజున ఎవరిమైతే తీర్మానంలోకి రాగలుగుతామో తప్పనిసరిగా వారి ప్రార్థన ప్రభు ఆలకించబోతున్నాడు. వారిని అహరోను వలె, మోషే వలె, పౌలు వలె వారి ప్రార్థనలు ప్రభు ఆలకించాలని ఆశపడుతున్నాడు. అట్టి ప్రార్థనా యోధులుగా మనం ఉండాలని ఆ రోజున ఇశ్రాయేలీల మధ్యలో, ఆ ప్రాకారాల మధ్యలో నిలవగలిగిన వాడు, బద్దలైన బండ సందులో నిలబడగలిగినాడు ఒక్కడు కనపడలేదంటండి. ఒక్కడు కనపడలేదండి. ఈ రోజున కూడా కనపడలేదండి. కానీ ఈ జూమ్ లో జాయిన్ అయిన మనందరం గనక నిలబడటానికి సిద్ధపడితే దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని కుటుంబాలు, కొన్ని సంఘాలు, కొంతమంది సేవకుల జీవితాలు ప్రభు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఒక తీర్మానం మనం చేసుకుందాం.